రోడ్ రైజ్ ఆఫ్ అచీవర్స్ అండ్ రాక్ స్టార్స్ 2025 పేరిట శ్రీ చైతన్య విద్యా సంస్థలు నిర్వహించిన ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. నూతన విద్యార్థులకు స్వాగతం పలుకుతూ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం వేదికగా యాజమాన్యం ఫ్రెషర్స్ డే వేడుకలు నిర్వహించింది. విద్యార్థుల్లో నూతనోత్సాహంతో పాటు ఉన్నత లక్ష్యాలను అధిరోహించేలా ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు శ్రీ చైతన్య విద్యా సంస్థల డైరెక్టర్ సీమా బొప్పాన తెలిపారు. విద్యార్థులు తమ లక్ష్యాలను సాధించడంలో దృఢ సంకల్పంతో ముందుకు సాగాలన్నారు. శ్రీ చైతన్య అందిస్తున్న ప్రపంచ స్థాయి విద్యా వనరులను, మౌలిక సదుపాయాలను సద్వినియోగం చేసుకుని అత్యుత్తమ ఫలితాలు సాధించాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి సినీ నటుడు హైపర్ ఆది హాజరై తన హాస్యంతో ప్రేక్షకులను అలరించారు. ఈ ఫ్రెషర్స్ డే వేడుకల్లో విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. నేను బేసిక్గా శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్, డి షో ఇవన్నీ కాసేపు పక్కన పెట్టి ఇక్కడికి వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చాక ఆ 3 షోల కంటే పెద్ద షో జరుగుతుంది ఇక్కడ. ఇప్పుడే చూసా 950 మార్కులు నాకు శ్రీ చైతన్య కాలేజీలో. నేను కూడా ఆ పేర్నమిట్ట శ్రీ చైతన్యలో వన్ ఆఫ్ ద టాపర్ అనమాట. మరి చదువుకి సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేదు కదా అని మీరు చాలామంది అనుకోవచ్చు. కానీ చదువు అనేది ప్రతి ప్రొఫెషన్కి కూడా చదువు చాలా ఇంపార్టెంట్. మీ అందరికీ తెలుసు కదా, బ్రహ్మానందం గారు తెలుసు కదా, టోటల్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ కమెడియన్ బ్రహ్మానందం గారు. ఆయన ఒక లెక్చరర్ జాబ్ చేశారు. మీ అందరికీ తెలుసా? కొన్ని వందల మందికి పాఠాలు చెప్పే జాబ్ చేశారు. కాబట్టి ఆయన చదువుకున్న వ్యక్తే. మీ అందరికీ ఆ తర్వాత రీసెంట్ టైమ్స్లో వెన్నెల కిషోర్ తెలుసు కదా అందరికీ. అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తూ వచ్చి కమెడియన్గా సెటిల్ అయ్యాడు. అలాగే నాలాంటి ఎంతోమంది కమెడియన్స్ బాగా చదువుకున్న వాళ్ళే. ఎందుకు చదువు అనేది ప్రతి ప్రొఫెషన్లో ఉపయోగపడుతుంది అంటానంటే, ఇప్పుడు నేను ఒక 15 నిమిషాలు నాన్ స్టాప్గా స్కిట్ చేస్తున్నానంటే ఆ మెమరీ పవర్ని నాకు చదువే ఇచ్చింది. అలాగే నాకు స్టార్టింగ్లో ఎవరైతే నాకు లైఫ్ ఇచ్చారో అభి అన్న, ఆ గురువుని ఇప్పటికీ గౌరవించుకుంటున్నానంటే దానికి కారణం చదువే. ఇలా ప్రతి విషయంలో కూడా ఎలా ఎదగాలి, ఎలా మెలగాలి, ఎవరి దగ్గర ఎలా ఉండాలి, ఇవన్నీ నేర్పించే చదువే. కాబట్టి అలాంటి చదువుని ప్రతి ఒక్కరూ గౌరవిస్తూ బాగా చదువుకుంటే ఆటోమేటిక్గా మీరు ఏ ప్రొఫెషన్లోకి వెళ్ళినా కూడా సక్సెస్ అవుతారు. Let me extend a very warm welcome to you all. The experience of college and colleges will be just as beautiful. And with those of you who are new to Chaitanya, I hope we can meet your expectations. The campus is going to be a second home for you for the next 2 years. And the experiences you have will shape you for the rest of your lives. And this is not just going to be a campus or a college. It's going to be a place where you make lifelong friends and make unforgettable memories. I hope you can step out of your comfort zone and embrace new challenges. We encourage you to participate and interact with your peers, teachers, and the rest of the staff to make the most out of these 2 years. We